మార్కు సువార్త 6:48 ఆయన శిష్యులు ధోని నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి వారి వద్దకు వచ్చి అనేటువంటి మాటను చూస్తాం. అనగా కష్ట సమయంలో, బాధ సమయంలో, నష్ట సమయంలో యేసు ప్రభుల వారు ఏ సమయముందైనను ఎప్పుడైనను ఆయన చూసి వారి కష్టాల బాధల నుండి విడిపించేటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. అనగా మన జీవితంలో ఎన్నో సమయములలో ఏదో రీతిగా ఇదిగో జీవిత విధానంలో ఈ బ్రతుకును ముందుకు సాగించలేక ధోని నడిపించడంలో శిష్యులు ఎలాగైతే బాధపడుతున్నారో అనేక సమయాలలో మన బ్రతుకులలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఆ సమయంలో యేసు ప్రభువు చూసి అక్కడే నిలబడనండి, నీ వద్దకు వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపేటువంటి దేవుడు. నిర్గమకాండము 3:7 కూడా ఇశ్రాయేలు ప్రజల దేవునికి మొరపెట్టినప్పుడు వారి బాధలను చూసి ఆయన పరలోకము నుండి దిగి వచ్చి వారి వద్దకు వచ్చి సమస్యకు పరిష్కారం చూపినటువంటి దేవుడు. యోహాను సువార్త 5:6 కూడా ఆ యొక్క వ్యాధి గల రోగస్తుడు వాడప్పటికి బహుకాలముల స్థితిలో ఉన్నాడని యేసు చూసి ఆయన వద్దకు వచ్చి స్వస్థతనిచ్చినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చూచేటువంటి దేవుడు, చూచి వెళ్ళిపోయే దేవుడు కాదండి. మానవుల మాదిరి చూచిన తర్వాత నీ వద్దకు వచ్చి నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీవు పడినటువంటి శ్రమ ఏంటో, నీ జీవితంలో ఆ జీవిత విధానంలో పొందే అనేక బాధలేంటో వాటన్నిటి నుండి దూరం చేసి నీకు అనుకున్నది ఉద్యోగమా, రోగ నివారణ, లేకుంటే వివాహమా, ఆర్థిక ఇబ్బందులా, ఏవైనాను సరే నీ దగ్గరికి వచ్చిన తర్వాత అది తీర్చి నీకు అనుకున్నది ఆయన ఇచ్చి, అనగా నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నీవు అనుకున్న వాటిని నీకు ఇచ్చి ఆయన నిన్ను సంతృప్తి పరిచేటువంటి దేవుడు. చూచేటువంటి దేవుని కలిగిన మనము ఆయన వైపు చూస్తూ